హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు నేను మీకు ఆరెంజ్ గురించి ఒక 2 టిప్స్ అయితే చెప్తున్నాను. ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మంచి టేస్టీ జ్యూసీ కాయల్ని ఎంచుకోవచ్చు. ఆరెంజ్ కొనేటప్పుడు కేవలం పైనున్న కలర్ని బట్టి, కాయ షేప్ను బట్టి మీరు ఆరెంజెస్ తీసుకోవద్దు. ఆరెంజ్ కొనేటప్పుడు ఆరెంజ్ని ఇలా ఒక్కసారి తీసుకుని దాన్ని ఒక్కసారి చెక్ చేసుకుని వెయిట్ని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాయని పట్టుకుని ఇలా పైకి కిందికి ఇలా అన్నాము అంటే వెయిట్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది. ఇలా వెయిట్ ఎక్కువ ఉన్న కాయ లోపల తాజాగా ఉంటుంది, జ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం కాయ కలర్ని బట్టి కానీ షేప్ని బట్టి కానీ తీసుకున్నాము అంటే లోపల కాయ అంత టేస్టీగా ఉండదు, జ్యూస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బరువున్న కాయల్ని మీరు ఎంచుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి లాభం ఉంటుంది. కొన్ని కాయల్ని అంటే దానిమ్మ, యాపిల్ ఇలాంటివి కేజీల పరంగా ఇస్తూ ఉంటారు. కానీ ఆరెంజెస్ని అలా ఇవ్వరు. 100కి 5-6 కాయలు ఇస్తారు, లేదంటే డజన్ కాయలు ఒక రేట్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ప్రతి కాయని మనం బరువు చెక్ చేసుకోవాలి. అలా బరువున్న కాయ టేస్టీగా ఉంటుంది, జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది. సహజంగా తినే ఫ్రూటుల్లో ఆరెంజ్ కూడా ఒకటి. ఈ జ్యూస్ తాగటం వల్ల మన బాడీకి త్వరగా ఎనర్జీ అందుతుంది. విటమిన్ సితో పాటు ఫైబర్ కూడా అందుతుంది. కాయలతో పాటు తినడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటాయి. జ్యూస్ తాగాలన్నా కూడా ఇవి చక్కగా తీసుకుని తాగొచ్చు. ఇందులో ఎలాంటి పంచదార కూడా యాడ్ చేసుకోవసరం లేదు. సహజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తీపిదనాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈసారి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కొనేటప్పుడు ముఖ్యంగా ఆరెంజ్ తీసుకునేటప్పుడు ఇలాంటివి ఎంపిక చేసుకోండి. చాలా టేస్టీగా జ్యూసీగా లాస్ అవ్వకుండా మంచి ఫ్రూట్స్ని మీరు ఎంచుకుంటారు. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈసారి మీరు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి, టేస్టీ కాయల్ని ఎంచుకుంటారు. థ్యాంక్ యూ.